నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన మనందరికీ సుపరిచితమే. చిన్న చిన్న చిట్కాలు, వంటింటి చిట్కాలతోటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, షుగర్ అన్నది ఇప్పుడు ప్రతి 10 మందిలో 6గురికి కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో షుగర్ రాగానే నోరు కట్టేసుకోవడం, అసలు స్వీట్ అన్నది తినకూడదు అనేసి చెప్పేస్తూ ఉంటారు. కానీ పాపం చాలామంది స్వీట్ తినకుండా ఉండలేరు. సో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఉన్నది షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అనేసి ఇవి వాడుతూ ఉంటారు. కానీ అవి వాడడం వల్ల కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి ఈ మధ్యకాలంలో మనకు తెలిసింది. సో ఇలా షుగర్ ఫ్రీ కాకుండా ఇంకా మనకి ఆల్టర్నేటివ్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది స్టావియా. ఈ స్టావియాకు వల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, మంచి ఫలితాలే ఉంటాయనేసి చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ స్టావియా అంటే? చాలా మంచి ప్రశ్నమా. ఈ రోజుల్లో అత్యంత ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతను పొందుతున్నటువంటి పదార్థం స్టీవియా అమ్మ. ఓకే, స్టీవియా. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు. షుగర్ రాబోతున్నామని చెప్పేసి భయానికి గురయ్యే వాళ్ళు కూడా నిర్భయంగా ఆ పంచదార, బెల్లము ఇలాంటివి దూరం ఉంచుకొని ఈ స్టీవియాని వాడుకోవచ్చు. ఏంటి సార్, ఇది కూడా షుగర్ లాగానే అంటే తీయగానే ఉంటుందా? దానికంటే 50 రెట్ల తీపి ఉంటుందమ్మా. ఓ, అయినా సరే మనకేం ఎఫెక్ట్ ఏం కాదమ్మా. దానికంటే 50 రెట్లు 100 రెట్లను కూడా చెప్పుకోవచ్చమ్మా. అంత తీపి ఉండేటువంటి ఇది స్టీవియా. సో యాక్చువల్లీ ఇది ఒక చెట్టు ఆకుమ్మా. ఒక చెట్టు స్టీవియా అంటారు. ఆ ఆకు వాడుకుంటారు, దాని నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పౌడర్ వాడుకుంటారు. ఈ మధ్య కాలంలో మాత్రల రూపంలో తయారు చేసుకుని పిల్స్ కూడా తయారు చేసి మనకు విక్రయిస్తున్నారమ్మా. ఈ 3 ఏదైనా వాడుకోవచ్చమ్మా. కాబట్టి అతి తీపి అని చెప్పుకోవచ్చమ్మా. మనకు ఉండేటువంటి పదార్థాలు అత్యంత తీపికరంగా ఉండేటువంటి పదార్థం ఈ యొక్క స్టీవియా. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు షుగర్ ఫ్రీ పిల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడుకోవడం వల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుందమ్మా. అంటే ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు, అందులో ముఖ్యంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ బ్లడ్ వెజిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం చెప్తుందమ్మా. మరి మీరు అన్నట్లు సేఫ్టీగా ఉండేటువంటిది, నిరభ్యంతరంగా వాడుకోదగ్గ అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటిది స్టీవియా అమ్మ. ఈ స్టీవియా ప్రస్తుతం అయితే ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. కొన్ని చోట్ల మాత్రం పెద్ద పెద్ద షాప్స్లో కూడా అమ్ముతున్నారు, అవైలబుల్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టీవియా పౌడరు 1 కిలో వచ్చేసి 1500-2000 మధ్యలో అమ్ముతున్నారమ్మా. సో స్టీవియా ఆకులు అమ్ముతున్నారు, ఎండించినటువంటివి పౌడర్ అమ్ముతున్నారు, పిల్స్ అమ్ముతున్నారు. మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చమ్మా. సో ఈ ఆకులు తెచ్చి మనం పౌడర్ చేసుకోవడమేనా సార్? అదేనా మనకు పౌడర్ అన్నది మనకు మార్కెట్లో దొరికేది కూడా? అది సేమ్ వాళ్ళకు కూడా అట్లే చేస్తారమ్మా. ఆకులు ఏంటంటే హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చమ్మా. ఓకే, ఆకులు మనం వాడుకోవాలంటే హెర్బల్ టీ లేదంటే పౌడర్ అయినా తయారు చేసుకోవచ్చు. మనకు ఆకులు దొరుకుతాయి కాబట్టి టీ, మంచి బ్రహ్మాండమైన టీ తయారు చేసుకోవచ్చు. లేకపోతే పౌడర్ అనేసరికి అనేక వాటిలో వాడుకోవచ్చమ్మా. అంటే కాఫీలో, టీలో, పాలల్లో, మజ్జిగలో, లస్సీలో, స్వీట్స్లో, రాగి జావలో, ఓట్స్ జావలో, పాయసంలో, వాటినా తెలుసమ్మా. ఏదైనా తీపి కావాలంటే, స్వీట్గా ఉండాలంటే ఆహార పదార్థము మనం తయారు చేసుకున్నది ఇది కలుపుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఒక శుభవార్త. వెరీ గుడ్, నిజమమ్మా. చాలా ఇదమ్మా వాళ్ళకు ఒక వరం. ఎందుకంటే పాపము ఏళ్ల తరబడి నోరు కట్టుకొని ఆ తీపి తినకుండా ఉండాలంటే ఉండలేరమ్మా. పంచదార తినాలన్న భయము, బెల్లంతో తయారు చేసుకున్న పదార్థాలు తినాలన్నా భయపడుతుంటారు. పోనీ ఈ మధ్య కాలంలో షుగర్ ఫ్రీ కూడా వద్దని చెప్పేసి చెప్తున్నారు, షుగర్ ఫ్రీ పిల్స్ ఇలాంటివి. వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. సో వీళ్ళందరూ కూడా స్టీవియా వాడుకోవచ్చమ్మా. ఇక్కడ రెండోది ఏంటంటే, మీకు ఇంకో సందేహం కూడా వచ్చి ఉండవచ్చమ్మా. మరి ఇంత తీపి ఉంది కదా సార్, షుగర్ పెరగదా అని చెప్పేసి కామన్ మీకు వచ్చి ఉంటుందమ్మా. దానికి కూడా నేను సమాధానం చెప్తా చూడండి. స్టీవియాలో ఆ కెమికల్ అనాలిసిస్లో వాళ్ళు మనకు పరిశోధకులు, శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే, 100 గ్రాముల స్టీవియాలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకున్నప్పుడు అది చక్కెరగా మారి చక్కెర పెరిగిపోతుంది. కానీ ఈ స్టీవియాలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఆ విధంగా పెంచవు అమ్మా. రెండవది ఏంటంటే, ఇందులో ప్రోటీన్స్ నిల్లు, తర్వాత ఫైబర్ నిల్లు, క్యాలరీస్ నిల్లు, ఫ్యాటు నిల్లు, కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. ఇవి మీకు సందేహం వస్తుంది, మరి ఎట్లా తింటే మరి షుగర్ పెరిగిపోతుంది అని చెప్పేసి. కానీ కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్ అనేటువంటి ఫామ్లో ఉంటాయమ్మా. సో ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్ అనేటువంటి ఫామ్లు ఉన్నాయో, అటువంటి కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నప్పటికీ అవి
చాలా వరకు జీర్ణం కాకుండా బయటకు వెళ్ళిపోతాయమ్మా. జీర్ణం కావు అసలు, జీర్ణం అయితేనే కదమ్మా షుగర్ పెరిగేది, ఆ కార్బోహైడ్రేట్స్. అథవా కొద్దో గొప్ప జీర్ణమైన మోషన్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ ఆ బై ప్రొడక్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి. మనకి ఏముండదు, షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇది ఒక వరం సార్. ఎగ్జాక్ట్లీ. షుగర్ అయితే షుగర్కు ఔషధం కాదు కానీ షుగర్ పెరగదమ్మా దీనివల్ల. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, తర్వాత పంచదార, బెల్లం ఇలాంటిది షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరగకుండా నోటికి రుచిస్తుంది, ఆ తీపి తినాలంటే సంతృప్తిని కలుగజేసేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి మీరు అడిగిన దానికి ఇది సమాధానం అమ్మా. కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ మనకు ఎలాంటి హాని చేయవు అమ్మా. సో ఆటోమేటిక్గా ఆ కార్బోహైడ్రేట్స్ జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయినప్పటికీ అది చెడుగా మారకుండా మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బ్రేక్ డౌన్ పదార్థాలు వెళ్ళిపోతాయి. కాబట్టి సేఫ్టీగా వాడుకోవచ్చు. అండ్ ఇందులో 0 ప్రోటీన్స్, 0 ఏం లేదు ఫ్యాట్, కాబట్టి మనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. ఈ రోజుల్లో ఏంటంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా మందిలో. ఇవన్నీ అవినాభావ సంబంధమా, షుగరు, బీపీ, తర్వాత వెయిట్ ఒకటి ఉంటే ఒకటి జనరల్గా ఉంటాయి, ఒకదానికి తోడవుతుంటాయి చాలా మందిలో. సో దీనివల్ల ఏమంటే ఇప్పుడు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చుమా. అయితే నేను ఎగ్జాక్ట్లీ ఇదే అడుగుదాం అనుకున్నాను సార్. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే దీన్ని వాడుకోవచ్చా, లేకపోతే నార్మల్ కామన్ పీపుల్స్ కూడా ఇది వాడుకోవచ్చు అంటారు? అదేమా, షుగర్ వస్తుందని భయపడే వాళ్ళు వాడుకోవచ్చు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ స్వీట్లు ఇష్టంగా తినేసి అదేదో పంచదారతో చేసిన పదార్థాలు, బెల్లంతో చేసినవి ఎక్కువ తినేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార పదార్థం ఇది. సో చక్కగా వాడుకోవచ్చు. నేను చెప్పినట్లు ఇట్లా ఆహార పదార్థాలు వాడుకోవడమే కాకుండా మనం తీసుకునే జ్యూస్లలో, ఈ స్మూతీలో, ఇలాంటి వాటిలో అన్నిటిలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు అమ్మా. ఎలాంటి ఇబ్బంది ఉండదు. టీ ఇంతకుముందు చెప్పినట్టు హెర్బల్ టీ లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ మరొకటి మనం గమనించాల్సింది, ఇది సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఇస్తుందమ్మా. ఎలా సార్? ఎందుకంటే ఈ స్టీవియాలో రిబాడియోసైడ్, స్టీవియోసైడ్ అని చెప్పేసి 2 కెమికల్స్ ఉంటాయి. ఈ రిబాడియోసైడ్ అనేటువంటి కెమికల్ యొక్క గుణం ఏంటంటే హార్ట్కి, అంటే హృదయానికి లేదా గుండెకి చక్కటి రక్త సరఫరా చేసేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ రిబాడియోసైడ్ ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో బీపీ, షుగరు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు గుండె జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. సో గుండెను క్షేమదాయకంగా కాపాడేందుకు ఈ యొక్క రిబాడియోసైడ్ ఉపయోగపడుతున్నాం. ఇది సైడ్ బెనిఫిటే కదమ్మా. మనం వాడేది ఒకదానికైతే గుండె జబ్బులు రాకుండా కాపాడుతున్నాం. ఈ రోజుల్లో ఎప్పుడు వస్తుందో తెలియదు కదమ్మా. ప్రధానమైనటువంటి వ్యాధి, డేంజరస్ వ్యాధి గుండె జబ్బులు అమ్మా. ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఎంతమందిని మనం చూస్తున్నాం. అలాంటి సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి వస్తుందమ్మా. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ గుండెను కాపాడుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అట్లే స్టీవియోసైడ్ అని చెప్పేసి ఇంకోటి ఇంతకుముందు చెప్పాను కదమ్మా. దీని యొక్క గుణం ఏంటంటే ఈ యానోరెక్టల్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుందమ్మా. ఒకవేళ అటువంటి క్యాన్సర్ ఆ ఏరియాలో క్యాన్సర్ ఉంటే త్వరగా తగ్గేందుకు, ఆ క్యాన్సర్ పెరగకుండా ఉండేందుకు కూడా ఈ స్టీవియోసైడ్ ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవమ్మా. క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఏమంటే చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళు పాపము షుగర్ పిల్స్, షుగర్ ఫ్రీ పిల్స్ వాడుకుంటూ పూర్తి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిదమ్మా. రెండవది ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అలవాటు ఏంటంటే భోంచేసిన తర్వాత తీపి తినడం అలవాటు. ఏదో ఒకటి నోట్లో తీపి పడింది వాళ్ళకి ఆ రోజు గడవదమ్మా. తృప్తి కూడా ఉండదు, సంతృప్తి కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కూడా భోంచేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా స్టీవియా పౌడర్ వేసేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పంచదార, బెల్లము ఇలాంటి పదార్థాలతో మనం ఏదన్నా స్వీట్స్ ఇలాంటివి తయారు చేసుకొని వాడుకున్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా ఈ నోటికి సంబంధించినటువంటి ఈ టాన్సిల్స్ కానీ, తర్వాత ఈ థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలర్జీస్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. స్టీవియాతో అలాంటివి ఏవి రావమ్మా. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. సేఫ్టీ మెడిసిన్, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు, హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చు, మంచి ఎంజాయ్మెంట్ జీవితం గడుపుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి ప్రకృతి ప్రసాదించిన ఒక దివ్యమైన వరం ఇది, ఔషధం కాదు, ఒక వరం స్టీవియా అన్నది. ఇంత ఒక మంచి స్టీవియా ఈ పదార్థం గురించి మాకందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.